గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 15వ తారీఖు నాడు తీసినటువంటి జీవోలో ముస్లిం సోదరులకు ముఖ్యంగా రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా మార్చి 2 నుంచి మార్చి 30వ తారీఖు వరకు వివిధ రంగాలలో గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, అధికారులు కానీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత వాళ్ళకి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా సాయంత్రం 4 తర్వాత వాళ్ళు సెలవు తీసుకునే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీయడాన్నే మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రజలపై పాలనపై చిత్తశుద్ధినవాడని చెప్పి గతంలో క్రిస్మస్ టైంలోనైనా, గతంలో దసరా, సంక్రాంతి లాంటి ఇంపార్టెంట్ ఉత్సవాలప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాన్ని ముస్లిం సోదరుల తరపు నుంచి నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడే ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళకు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు, అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటికి పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే, మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేంది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పడ హిందుత్వం ఏడవైంది. వాళ్ళ హిందూ రక్తం లేదా మీదల్లా? మీరు డుబ్బుగా మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పొయ్యి అనుకుంటే మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి. బీసీ హిందువులలో తుర్కోళం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు కుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులు ముస్లిం తీసుకొచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి డివైజ్కి పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతాం, మిల్లలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ ముస్తున్నారు మీరు. ఇలా 32% ఇచ్చి ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30-32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు, మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి. రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప.
సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్. ఇవన్నీ మాట్లాడుతాం, పక్క మాట్లాడుతాం. దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలామంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్ర వీగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాల కేవలం 500 మంది మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాటరీ దెబ్బలు కొడితే దెబ్బతినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలో నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు. మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, పక్క వస్తుంది. బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అరే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇటు గుద్దాల్సిన ఓటు అటు గుద్దినాం. ఆడు గుద్దితే మా ఈ పంత మడదంపుతున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళ ఈ పంత మడదంపాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంట్లో పిల్లలకు చెప్తున్నానా, ఉద్యోగస్తులుంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి, బీజేపీ మాత్రం ఓటేయండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి. ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడాలి. మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడే 3170 నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న. టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడగాల వాళ్ళను. మరి 3170 ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిందన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికే పన్నారని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెడ్ ఇంజరీ అన్నాయన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అన్నాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న రోజు? రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి 1 ఆఫీస్ మొత్తం కూల్ చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చిండు కేసీఆర్.